హాయ్! హలో! నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్‌కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో నేను ఈరోజు మగ్గంలో దిగి ఎంత సంపాదించాను, అలాగే ఎన్ని దోణులనేసాను, అలాగే ఈరోజు నీ మగ్గంలో ఏమేం జరిగినాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకైతే చెప్పబోతున్నానండి. పొద్దున్నే 4 గంటలకైతే దిగాను. ఇప్పుడు 5 గంటలు అవుతుంది. ఒక దోణి మాత్రమే నేసాను. 1.5 దోణి. ఏం నేస్తున్నానో ఏమో నాకే అర్థం అవ్వట్లేదు. అంత ఇంట్రెస్టింగ్‌గా నేస్తున్నాను. టమాటా మార్కెట్‌కైతే చాలా ఇంట్రెస్ట్‌గా అయితే పరిగెత్తుకుంటూ పోతా. మగ్గం నేయడానికి మాత్రం అసలు ఇంట్రెస్టే లేకుండా పోయింది. మామూలుగా అయితే 20 నిమిషాల్లోపు దోణైతే నేసేయాలి. కాకపోతే ఒక్క గంట అయినా కూడా ఇంకా 1.5 దోణి మాత్రమే నేసిన. ఇప్పుడైతే బంక పూసిన. ఆ బంకనంతా మళ్ళా తుడసాల. తుడిసేసి ఆ తర్వాత దోణైతే తిప్పుకోవాల. ఇట్లా అయితే వర్కు ఎలా చెప్పండి? టమాటా మార్కెట్‌కెళ్ళే ఇంట్రెస్టు మగ్గం పైన తగ్గిపోయింది. ఇలా అయితే చాలా కష్టం ఇంట్లో నడవడం. అందుకనే వీడియోలో మీకు చెప్పాను. సో, కొంతమంది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు దోణైతే తిప్పుకుంటున్నాబ్బా. దోణి అయిపోయింది. దోణి తిప్పుతున్నా. ఎడమ చేత్తో తిప్పుతున్నారా అంటే అనుకున్నారు. ఇది కెమెరాని ఫ్రంట్ కెమెరా పెట్టా కాబట్టి మీకు అలా ఎడమ చెయ్యి రివర్స్‌లో కనబడుతుంది. కుడి చేత్తోనే తిప్పిందైతే. దోణి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దోణి స్టార్ట్ చేస్తున్నాను. 5 గంటల పైన అవుతోంది. ఇంకా ఒక్క దోణి కూడా సరిగ్గానే ఇలా ఏం నేస్తున్నానో ఏమో అట్ట అవుతుంది నా పరిస్థితి మగ్గంలో. ఏం చెప్పాలో చెప్పండి ఇంకా. చూడండి వీడియో ఒకసారి కొద్దిసేపు. నేను ఎలా నేస్తున్నానో ఏమో. ఇప్పుడు ప్రస్తుతానికి దగ్గర 5:45 దాటి 6 గంటల వైపు అయితే నడుస్తుంది. సో, ఈ టయానికి కేవలం 3 దోణులు మాత్రమే నేయగలిగాను. సో, ఈ విధంగా నేస్తే ఎప్పటికి చీర నేసేది నేను. ఇలా నేస్తే 10 రోజులైనా కూడా చీర నేయడం కష్టమే. ఏం చేస్తాం బా, ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. చాకు చూడండి చాలా షార్ప్గా ఉంటుంది. ఏమాత్రం తేడా కొట్టినా చీరే తెగిపోద్ది. ఆ తర్వాత మన నెత్తిన పడిపోతుంది 10,000 15,000. ఏం చేయలేం. ఇట్లా 10 రోజులకు చీర నేసినామంటే అవి కూడా నెత్తిన పడినాయంటే ఇంక అంతే గతి. ఏం చేయలేం. అట్లా అయిపోద్ది ఆ పరిస్థితి. చూడండి నేను ఎట్టా నేస్తున్నానో ఏమో. ఇంకా మార్కెట్కి పోయే టైం అవుతుంది. మార్కెట్లో పోయి మీకైతే టమాటా మార్కెట్కి సంబంధించి దిగుమతి ఎంత వచ్చింది ఇవన్నీ కూడా మీకు చూపించాలా. ఇంకా ఈ దోణి వేస్తే టైం అయిపోతుంది. ఇంకా బయలుదేరదాం మార్కెట్కి. ఆ తర్వాత వచ్చి చెప్తా ఏం జరిగిందో ఏమో అని. లైటింగ్ కొంచెం తక్కువ ఉంది. కొంచెం సెట్ చేస్తానుండు. ఓకే. ఇదిగోండి దోణి తిప్పిన తర్వాత ఇట్లా వెనకల పోగులు అల్లుకుంటూ ఉంటాయి. అవి సరి చేసుకోవాలి. మీకు కనబడుతుందా పోగు? ఏం కనపడడం లేదు కదా. అంత నవ్వురుగా ఉంటుంది పోగు. వాటిని మేము నేయాల చీర అంతా. ఇదిగోండి దగ్గర 60 దోణుల వరకు నేయాలండి. 60 దోణులు అంటే ఒక్కొక్క దోణి 4 ఇంచీల వరకు ఉంటుంది. ఇదిగోండి అట్టలు తిరగడంలే. దాన్ని సెట్ చేయాల. సెట్ అయ్యింది బా. సెట్ చేసుకొని వేసుకుంటూ ఉండాల. కంటికి కనిపించినంత పోగుని మేము ఇలా కాళ్ళతో తొక్కుతూ చేత్తో లాగుతూ అటువైపు నుంచి ఇటువైపుకి, ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళేస్తూ చీర అయితే నేయాల్సి ఉంటుంది. చాలా కష్టపడుతూ ఉంటామండి చీర నేయడానికి.
అయ్యో! ఈ పొద్దునూకులు జారిపోతూనే ఉంటాయండి. కట్టుకోవాల్సిందే తప్పదు. కొమ్ము చూడండి ఎంత షార్ప్‌గా ఉందో. ఓహ్! అబ్బా! గుచ్చుకుంట్రా బాబు. అయ్యయ్యో! స్టార్ట్ చేసి నీళ్ళ బాధోనే చీర ఎప్పుడవుతుందో ఏమో ఇట్టా అనేసినానంటే ఏం చెప్తాం చెప్పండి, తప్పదు నేయాల్సిందే. లేకపోతే మనము తినేకి ఫుడ్ ఉండదుగా, తప్పదు నేయాల్సిందే. టైం అయితే వస్తుంది బా. ఇదిగోండి పోగు కనబడిందా మీకు? ఇదిగోండి ఇంత నవ్వురుగా ఉంటుంది, చాలా నవ్వురుగా ఉంటుంది. ఓకే, అట్టా ఉంటుంది నిన్నేసేది. దోన అయితే పూర్తయిపోయింది. బంక బుయ్యేసినాను, మళ్ళా గుడ్డ తీసుకొని తడి కూడా తుడిచేసిన. ఇప్పటికి కేవలం 3-3:30 దోన మాత్రమే అయింది బా. పొద్దున్నే 4 గంటలకు లేచి ఇంకా టైం అవుతుంది మార్కెట్కి పోయేకి. మీకు మార్కెట్కి పోయేసి వచ్చి తర్వాత వచ్చి దిగుదాం. ఏమి అక్కడ ఏం రేట్లు పోతాయేమో చూపించేస్తాను, ఆ తర్వాత వచ్చి దిగాలి. ఇంకా ఈ మగ్గం ప్రస్తుతానికి 3:30-4 దోన్ల వరకు నేసిన అంతే. పొద్దున్నే 4 గంటలకు లేచి కూడా చాలా తక్కువే. ఏందోపా పని అట్టా ఉంది ఆ పని. పోవాల మార్కెట్కి. మార్కెట్ మొత్తం తిరిగి చూపిస్తాను బా మీకు. దిగుమతి ఎంత దిగింది, అలాగే ధరలు ఎలా ఉండొచ్చు అన్న విషయాలన్నీ కూడా మీకు చూపించేస్తాను. ఓకే, లైక్ చేసి పెట్టేసుకోండి. టమాటా మార్కెట్ వీడియోకి వెళ్ళాలి. నేయడం స్టార్ట్ చేసినాం బా. మార్కెట్కి వెళ్ళాలి, ఇది కూడా నేయాలి, తప్పదు. 2 కవర్ చేయాల్సిందే. అట్టా ఉంది ఇంట్లో మా పని. ఓకే పా, పోయేస్తా. ఇదిగోండి పోయి వచ్చేసినాం మార్కెట్లోకి. ఇప్పుడు సెల్ కింద పడిపోయింది, సరిగ్గా నిల్చోమ్మా, వీడియో తీయాలి. ఇదిగోండి చిన్న మిస్టేక్ అయింది. ఇదిగోండి పోలన్నీ మళ్ళీ తీయేస్తాను, తప్పదండి. మిస్టేక్ అయినప్పుడు ఇట్లా తీసేయాల్సిందే, లేకపోతే చీర మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది, అది మళ్ళీ మా పైనే పడుతుంది. అందువల్ల మొత్తం తీసేయాల్సిందే. మిస్టేక్ అయ్యేది తప్పదు. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి మాకు. ఎంత లాగేసాను, ఇంకా పడేయాలి, అది వేస్ట్, పనికిరాదు. అదే రేషంగా ఉంటే మాత్రం చాలా కాస్ట్. ఇట్లా వేస్ట్ అయిందంటే దేనికి పనికిరాదు. అంత కాస్ట్ అయినా కూడా అది ఒకసారి చీరలోంచి లాగి పడేసామంటే ఇంకా అది దేనికి పనికి రాకుండా పోతుంది. కొంతమంది వచ్చి తీసుకుంటారు కానీ ఏదో 100 రూపాయల లోపే, అది కూడా కేజీ తుక్కు కింద తీసుకుంటారు. అట్ట అయిపోతుంది పరిస్థితి. ఇదిగోండి మిస్టేక్ని ఇంకా సెర్చ్ చేయాలా, సెర్చ్ చేసి మళ్ళీ నేయాలి మిస్టేక్ని అయితే. అట్టా ఉంటుంది పని. ఇది 5 గంటలకి దిగాం సాయంత్రము. మధ్యలో అంతా టైం వేస్ట్ అయిపోయింది. ఓకే, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా లైక్ కొట్టుకుని లైక్ కొట్టండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ మీకు కావాలని కోరుకుంటున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సిఆర్కే వీడియోస్ 16. ఓకే, ఇంకైతే ఈ రోజుకి మొత్తం మీద ఒక 5-6 దోన్లు మాత్రమే నేయగలిగామండి. మొత్తం మీద దోనికి 50 రూపీస్ పెట్టుకుంటే 300+ మాత్రమే నేయగలిగాం.